బొమ్మ హనుమంతరావు గారు, ఉప్పాల మల్లేశన్న గారు, మిగతా మన గుండ్లపల్లి శ్రీనివాస్ ముదిరాజు గారు, మన జంపాల రాయేష్ గారు, రామ్ నరసింహగౌడ్ గారు, అప్సా మన పూసల రమేష్ గారు, ప్రశాంత్, హరీష్ గౌడు, మిగతా నక్కా శ్రీశైలం మరియు చెన్న శ్రీకాంత్ అన్న, మహేష్ అన్న, మిగతా బొల్లు నాగరాజు యాదవ్, మిగతా రెడ్డి శ్రీనివాస్ గారు, హరీష్ గౌడు, మిగతా అందరం భారీ అశోకు, మన బి సైదులు గారు, అందరం అన్ని విద్యార్థి సంఘాలు, శశికాంత్ మరియు నాయుడు గారు, హరీష్ అన్న, మల్లేష్ అన్న, ఎస్ నాగేశ్వరరావు గారు, మిగతా మన నాయకులు గిరిజన శక్తి శరత్ నాయక్ గారు, మన బైరు నాగరాజు గారు అనేది తెలంగాణ ఉద్యమంలో ప్రపంచం మొత్తం కూడా తల ఎత్తి చూసింది మనం చేసిన పోరాటాలని. మళ్ళొక్కసారి అదే విధంగా బీసీ ఉద్యమాన్ని కూడా తెలంగాణ ఉద్యమ తరహాలో తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ యొక్క సమావేశాన్ని పెట్టడం జరిగింది. మేము కూడా ఆ సమావేశం కూడా మనం 42% కోసం కాదు పెట్టింది రిజర్వేషన్, 42% రిజర్వేషన్లు కాదు, పూర్తిగా విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలతో పాటు చట్టసభల్లో రిజర్వేషన్లు అనేది ప్రధాన అంశంగా మేము తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకు 42%కే ఇంత ఆపసోపాలు పడుతున్నాం. 42% రిజర్వేషన్ల కోసమే ఇంత పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సి వస్తుంది. అసలు చట్టసభల్లోకి మనల్ని రాణిస్తారా రానేరా అనేది కూడా పెద్ద మీమాంసగా మిగిలింది. కాబట్టి ఆ దిశగా మీ సలహాలు సూచనలు ఉండే విధంగా మీరు మాట్లాడాలి. మనోళ్ళందరూ కూడా వక్తలే కాబట్టి చరిత్ర మనందరికీ తెలిసిందంతా మనం విద్యావంతులం, స్కాలర్లం కాబట్టి చరిత్ర జోలికి పోకుండా ఏ పార్టీలని మనం పరుషపదజాలంతో దూషించకోకుండా మనకు కావాల్సిన హక్కులను మనం సాధించుకోవడానికి ఏం చేయాలనో దానికి సంబంధించిన సలహాలు సూచనలు ఇస్తే దాన్ని మేము ఒక పేరు చేసుకొని దాని భవిష్యత్ కార్యాచరణ దిశగా తీసుకుపోయేందుకు కూడా ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ కార్యక్రమానికి చాలామంది మన అసిస్టెంట్ ప్రొఫెసర్లు, చాలామంది ప్రొఫెసర్లు కూడా రావడం జరిగింది. విద్యార్థి నాయకులు వచ్చారు, ఇప్పుడు అప్కమింగ్ లీడర్స్ వచ్చారు, పాత తరం జేఏసీ నాయకులు వచ్చారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా సముచితంగా గౌరవిద్దాం, అందరికీ అవకాశం ఇద్దాం. కాబట్టి ఒక మన పెద్దన్న డాక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్లు గారు వచ్చారు మన నిజాం కాలేజ్ నుంచి. కేంద్రంగా ఆ తరహా ఉద్యమాన్ని నడిపే ఆలోచనతో మన విద్యార్థి నాయకులందరూ కూడా అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ మనం అందరం కూడా ఒక ఆలోచనతో ఒక బీసీ అంశం తెర మీదకి వచ్చింది. ఈ రాష్ట్రంలో బీసీ జనాభా అత్యధికంగా ఉన్న బీసీ జనాభాని అనగదొక్కి ఆ వర్గాలకు వచ్చేటువంటి అవకాశాలను రాకుండా చేస్తున్నటువంటి పెద్దల కుట్రను తిప్పికొట్టి చట్టపరంగా, న్యాయపరంగా మన యొక్క అవకాశాలని ఏ విధంగా తీసుకునేందుకు మనం ఒక పోరాటానికి ముందుకు వచ్చినామో అందరికి కూడా స్వాగతం తెలుపుతూ ఈ యొక్క అంశం మీద బీసీలు 42% రిజర్వేషన్ కల్పించాలంటే ఒక పక్క కోర్టులో కేసేసి ఒక ప్రభుత్వ పెద్దలు అవకాశం కల్పిస్తుంటారు, కొందరు ఆపుతుంటారు, ఇంకొందరు సుప్రీంకోర్టుకు పోతారు, ఒకరు హైకోర్టుకు పోతారు. అనేక అంశాలు ఈరోజు పార్లమెంట్లో ఏ విధంగానైతే గవర్నర్ పెండింగ్లో ఉంది, అక్కడ పార్లమెంట్లో పెండింగ్లో ఉంది. ఈ రాష్ట్రపతి ఆమోదం పార్లమెంట్లో ఏ విధంగానైతే చట్టపరంగా ఆమోదం తెలిపితేనే ఈరోజు న్యాయపరంగా ఈ యొక్క బిల్లు రిజర్వేషన్ అమలై మనం అమల్లోకి వస్తుందో ఆ విధంగా కార్యాచరణకు మనం ఏ విధంగా ముందుకు పోవాలన్న ఆలోచన చేస్తూ ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు కానీ, అక్కడ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కానీ సుదీర్ఘంగా బీసీ సంఘాలకు నాయకత్వం వహించినటువంటి వారందరూ కూడా జేఏసీగా ఏర్పడి ప్రభుత్వానికి అన్ని పార్టీలకు కలుస్తూ ఈరోజు రేపు బంద్ తలపెట్టడం జరిగింది. బీసీ నాయకులు తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా అయితే పార్టిసిపేట్ చేశారో ఆ రకంగా పార్టిసిపేట్ చేస్తూ బీసీ ఉద్యమాన్ని కూడా తెలంగాణ ఉద్యమం తరహాలో ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఈ ఏర్పాటు చేస్తున్న సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే స్థానిక సంస్థలలో బీసీలకు 42% అనే అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెర మీదకి తీసుకొచ్చి ఆ తర్వాత కోర్టులోకి వెళ్ళడము, రకరకాల కారణాల వల్ల అది వెనక్కిపోవడం చాలా బాధాకరమైన విషయం. సో దీనికి కొనసాగింపుగా మన హక్కులను ఏ రకంగా అయితే సాధించుకోవాలనో ఆ సాధించుకోవడానికి తెలంగాణ తరహాలో పోరాటం చేయాలని ప్రతి ఒక్క నాయకుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. బీసీలకి ఈ శతాబ్దంలోనే కాదు అన్యాయం జరిగింది. మనకి అసలు సామాజిక ఉద్యమాల పితామహుడైన జ్యోతిరావు పులే ఎన్నో ఉద్యమాలు చేసి వెనుకబడిన వర్గాలకి విద్య పరంగా కానీ, ఆరోగ్య పరంగా కానీ, సామాజిక న్యాయం పరంగా కానీ
పోరాటం చేసిన జ్యోతిరావు పూలే ఇంత పోరాటం చేసినా కూడా మనకి వెనుకబడ్డ వర్గాలకి అన్యాయం జరుగుతుంది మిత్రులారా. నేను మొన్న మధ్యన ఒక పేపర్లో చదివా, భారతదేశంలో 6,748 కులాలు ఉంటే దాంట్లో వెనుకబడ్డ వర్గాలే దాదాపుగా 3,000 వర్గాలు ఉన్నాయంట. ఈ బీసీ ఆధ్వర్యంలో చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల మీద ఈ చర్చా కార్యక్రమానికి విచ్చేసినటువంటి సీనియర్ విద్యార్థి నాయకులకు, ప్రస్తుత విద్యార్థి నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి చర్చ ఏదైతే ఉందో, బీసీలకు 42% రిజర్వేషన్లు ఒక చట్టసభల్లోనే తీసుకురావాలని అందరూ అంటున్నారు. నేనేమంటున్నా అంటే విద్యా ఉపాధి రంగాల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు తప్పనిసరిగా కొట్లాడాల్సినటువంటి సమయం ఆసన్నమైనది. ఎందుకు అని అంటే ఈరోజు అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొట్లాడి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చుకొని వాళ్ళు ఉన్నటువంటి 6%కి 10% రిజర్వేషన్ తెచ్చుకుంటే ఈరోజు గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఎన్నో పరీక్షలలో ఎస్సీ ఎస్టీలతో సమానంగా ఈడబ్ల్యూఎస్ అగ్రవర్ణాలు వాళ్ళు ఉద్యోగాలు సంపాదించినటువంటి తరుణంలో బీసీలు చాలా వెనుకబడిపోతున్నటువంటి సందర్భం. అప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల చట్టంలో రూపొందించడం కోసానికి ఆగా మేఘాల మీద ఆ రోజు పార్లమెంట్లో చట్టం చేసి వెంటనే ఆమోదించినటువంటి సందర్భం. కానీ ఈరోజు బీసీ రిజర్వేషన్లను తరతరాలుగా బీసీలను వెనుకబడుతరానికి గురి చేస్తున్నటువంటి అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో న్యాయ వ్యవస్థను మేనేజ్ చేస్తూ, రాజ్యాంగ వ్యవస్థను మేనేజ్ చేస్తూ, అన్ని రకాల వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఏ రోజు కూడా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా వాళ్ళని వెనకేస్తూ వస్తున్నటువంటి ఈ అగ్రవర్ణాలను మనము ఈరోజు ఏకతాటిపైన వాళ్ళని ఎండగట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైనది. ఈరోజు మనకు నిజమైన విలను ఎవరు అనేది ఈ వేదిక నుంచి మనము ఏర్పాటు చేసుకోవాలి. ఎవరి మీద మనం పోరాటం చేస్తున్నాం, దేనికోసం పోరాటం చేస్తున్నాం? చట్టసభలలో, అసెంబ్లీలో, పార్లమెంట్లో కాబట్టి ఆ ఊట్ల బీసీలకు రిజర్వేషన్లు కావాలని చెప్పేసి మనం కొట్లాడాలా. బీసీ జనాభా గణన చేయాలా, అది ఒక శాస్త్రీయంగా జరగాలా అని చెప్పేసి మనం డిమాండ్ చేయాలని చెప్పేసి కూడా దానికోసం మిత్రులందరూ కూర్చొని మరొకసారి కార్యాచరణ రూపొందించి దీన్ని ఇంకా దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి దానికి మేమందరం కూడా దానిలో భాగస్వాములుగా కలిసి ముందుకు వస్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మంట పెడితే ఢిల్లీలో మంటలు పుట్టాలి, అది ఉద్యమ స్ఫూర్తి అండి. రేపు సపసప వేస్తే మనలో ఏముంటుంది? ఇలా అన్ని రాజకీయ పార్టీలు ఏం చేసినాయి? అందరూ మద్దతు ఇస్తారు, కానీ జెండాలు పక్క పెట్టండి. బీసీల ఓట్లకు పుట్టినే ఆ జెండాలు, రాజకీయ జెండాల అంశాలు మర్చిపోవద్దు. అడుక్కునే వాడికి సొంతంగా ఒక ప్లేట్ ఉంటుంది. మన బీసీ విద్యార్థులతో పాటు సామాజిక స్పృహ కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ మిత్రులు వచ్చినారు, వారికి ఇట్లా ప్రత్యేక ధన్యవాదాలు. మిత్రులారా, ఈరోజు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనకందరికీ తెలుసు. ఒక ఉస్మానియా విద్యార్థిగా, విద్యార్థి నాయకుడిగా, ఒక పిహెచ్డి స్కాలర్గా, ఈరోజు ఒక బీసీ విద్యార్థిగా ఎంత నష్టపోతున్నాం. రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ అనేక రంగాల్లో నష్టపోయినాం కాబట్టి ఇంకా పోరాటాల్లో ఉన్నాం. చాలామంది అక్కడక్కడ దాదాపు 100-1-2% మాత్రమే మన విద్యార్థి నాయకులు అదృష్టం కొద్దీ అవకాశాలు పొందుతున్నారు. కానీ ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని ఇక్కడ చాలామంది, నా లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు, తెలంగాణ ఉద్యమాన్ని ఈరోజు రాజకీయ నాయకులు వదిలేసినప్పుడు వీళ్ళందరూ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదిక భుజాల మీద వేసుకొని తెలంగాణ ఉద్యమాన్ని సాధించిన విద్యార్థి నేతలు, విద్యార్థి ఉద్యమకారులు మళ్ళీ ఈరోజు మన బీసీల యొక్క ఉన్నతి కోసం, బీసీల యొక్క బావు కోసం ఈరోజు మనమందరం పోరాటం చేయాలని మనమందరం ఒక వేదిక మీదకి వచ్చినాం. ముఖ్యంగా ఈరోజు మనం పెట్టిన చర్చలో 2 అంశాలు మనం మాట్లాడుకోవాలి. బీసీ సాధికారత ఒకటైతే, బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపును ఎలా విజయవంతం చేసుకున్న విషయాలు 2 మాట్లాడుకుందాం. ఈ దేశంలో భారత రాజ్యాంగంలో బీసీల పాత్ర అనే విషయాన్ని మనం చర్చించుకోవాలి. భారత రాజ్యాంగంలో బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్గానే మిగిలిపోయినాయి. బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే వెనకబడిన తరగతులు. కానీ
ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ మాత్రం 9 షెడ్యూల్లో చేర్చబడ్డాయి. అంబేద్కర్ గారు 340 అధికరణ పెట్టి 340 అధికరణ ప్రకారం ఈ దేశంలో వెనుకబడే తరగతులను గుర్తించడానికి ఒక కమిషన్ వేసుకోవడానికి వెసులుబాటు ఇచ్చాడు. ఆ కమిషన్ ద్వారా దేశంలో మనం చూస్తున్నాం 1951లో కాంచి బిబి మండల్ అనంతరామయ్య కమిషన్ ఇవన్నీ వేశారు. కానీ బిబి మండల్ మాత్రమే రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేశాడు. ఎందుకంటే బిపి మండల్ మన సామాజిక వర్గానికి సంబంధించిన వాడు. బిపి మండల్ మన వర్గానికి సంబంధించిన నాయకుడు కాబట్టి ఈ దేశవ్యాప్తంగా బీసీ జనాభాను లెక్కబెట్టి బీసీలు ఖచ్చితంగా విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ కావాలని అప్పుడున్నటువంటి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం విపి సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు 1993లో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఉద్యమకారులు మళ్ళీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉందన్న. అందరికీ ఉద్యమాభివందనాలు. మళ్ళీ ఆ రోజులు గుర్తొస్తున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రారంభమైనటువంటి ఏ ఉద్యమమైనా 100% విజయం సాధిస్తుంది. మనం గతంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి అందరికీ కూడా ఆ జ్ఞాపకాలు ఉన్నాయి కాబట్టి 100% ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో పునాది పడింది. ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి కార్యాచరణ ఓయూ నుంచి ప్రారంభమైనందుకు పూర్తి విశ్వాస నమ్మకం కూడా ఈ సందర్భంగా కలుగుతూ ఉంది. మనము 2.5 కోట్ల బీసీల యొక్క ఐక్యతను ఈ సందర్భంగా చాటాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఉద్యమకారుల జేఏసీ తరపున కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి 42% రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్లో వైఫల్యాలు, వాటిపైన చాలా చర్చలు జరుగుతున్నాయి, అసంతృప్తులు జరుగుతున్నాయి. వీటిని రాజకీయ నాయకులు వాళ్ళ కోణాల్లో మాట్లాడుతుంటారు, వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు మాట్లాడుతుంటారు. కానీ ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరూ వాళ్ళలా మాట్లాడడానికి అవకాశం లేదు. ఎవరికి ఇష్టమైనటువంటి పార్టీలో వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళలా మీరు మాట్లాడితే ప్రయోజనం అనేటువంటిది ఉండదు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి 42% రిజర్వేషన్ అది మోసం చేయాలను లేకపోతే బీసీలను వంచాలో అనేటువంటి ప్రయత్నంతో వచ్చినటువంటిది కాదు. ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికి పరిమితం చేయడానికో ఆంధ్రప్రదేశ్కు పరిమితం చేయడానికో తెచ్చినటువంటిది కాదు. కాబట్టి దీంట్లో రేవంత్ రెడ్డి పాత్రను లేదా కాంగ్రెస్ పాత్రను ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు చర్చ జరుగుతున్నది ఎవరి కోసం అంటే, మాధవరెడ్డి అనేటువంటి వ్యక్తి ఇవాళ మనం ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ మాధవరెడ్డి అనేటువంటి వ్యక్తులు ఎప్పటి నుంచి ఉన్నారు? బీసీ రిజర్వేషన్లు కోర్టులకు వెళ్ళడానికి కారణం అయినప్పటి నుంచి. తెలంగాణ ఉద్యమం తర్వాత బీసీ ఉద్యమంలో కూడా గౌరవ కోర్టులు కావచ్చు, అదేవిధంగా చట్టసభల్లో ఏ విధంగా ఉంటాయి, అసెంబ్లీ కానీ పార్లమెంటు కానీ మన యొక్క బీసీల సమస్యలు కావచ్చు, బీసీ రిజర్వేషన్ అంశాలు కావచ్చు, వివిధ అంశాలపైన మనం చర్చిస్తున్న సందర్భంలో ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం నిజంగా ప్రతి ఒక్కరి పేరు పేరిన కృతజ్ఞతలు నన్ను ఇన్వాల్వ్మెంట్ చేసిన అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో నేడు బీసీ రిజర్వేషన్ అంశం పైన ముఖ్యంగా ఆ పార్టీ ఇచ్చింది, ఈ పార్టీ ఇచ్చింది, ఆ పార్టీ తీర్మానం చేసింది, ఈ పార్టీ తీర్మానం చేసిన అంశం కాకుండా గౌరవ భారత రాజ్యాంగం ఏం చెప్తుందని చెప్పేసి దాని మీద మనం సీరియస్ కాన్సన్ట్రేట్ చేయవలసిన అవసరం కూడా ఉన్నది. అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత ఆ యొక్క రిజర్వేషన్ బిల్లు, స్థానిక ఎన్నికల బిల్లు ఏదో ఉన్నాయో ఆ బిల్లు గవర్నర్ గారి నుంచి అక్కడి నుంచి భారత రాష్ట్రం పంపడం జరిగింది. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఆపిందని ఇక్కడున్న వాళ్ళు అంటూ ఉన్నారు, వీళ్ళకి చిత్తశుద్ధి లేదని చెప్పేసి అక్కడున్న వాళ్ళు చెప్తా ఉన్నారు. బీసీలందరూ తెలంగాణ రాష్ట్రంలో ఐక్యంగా ఉన్నారనేటువంటి సంకేతాన్ని పంపాలా. భవిష్యత్తు కార్యాచరణ కూడా జిల్లాల నుంచి మళ్ళీ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయికి ఏ విధంగా తీసుకురావాలనేటువంటి అంశాన్ని తెలియజేస్తూ, నాటి అనంతరాములు కమిషన్ నుంచి మొదలుకొంటే నేటి భూసాని వెంకటేశ్వర్లు కమిషన్ వరకు తెలంగాణలో ఉన్నటువంటి బీసీల పైన ప్రతిసారి కమిషన్లు వేయడం, పర్సెంటేజీలు చెప్పడం, జీవోలు విడుదల చేయడం,
వాటిపైన కేసులు వేయడం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలది ఎట్లా ఉందంటే ఇవాళ ఢిల్లీలో కేసు ఉందంటే ఢిల్లీ కురకాలే, హైదరాబాద్లో కేసు ఉందంటే హైదరాబాద్ కురకాలే. మనకు మాత్రమే ట్రిపుల్ టెస్టులు వర్తిస్తాయి, మనకు మాత్రమే ఏదైతే 50% స్లాబ్ వర్తిస్తుంది, మనకు మాత్రమే ఎంపారికల్ డాటా కావాలా. అగ్రవర్ణాలకు మిగతా ఆధిపత్య కులాలకు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మాత్రం ఈ టెస్టులన్నీ పనికిరావు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, ఏదైతే ఇందిరా సహాని కేసు మండల్ కమిషన్కు వ్యతిరేకంగా పడ్డదో అది కేవలం ఒక జడ్జిమెంట్ మాత్రమే, అది రాజ్యాంగబద్ధమైనటువంటి ఆర్టికల్ కాదు, తీర్పు కాదు, రాజ్యాంగంలో ఇక్కడ చేర్చబడ్డది కాదు. దాన్ని మార్చుకునేటువంటి అవకాశాలు రాజ్యాంగం ఎప్పుడో కల్పించింది. కాబట్టి మనందరం కూడా ఈ ఉద్యమాన్ని కేవలం హైదరాబాద్లో తెలంగాణలో బంద్ చేసి ఇక్కడితో చేతులు దులుపుకోవడం కాదు. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీలు, బీఆర్ఎస్ పార్టీలు అన్నీ కలిసి ఆ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకత్వం మొత్తం కూడా చెలో ఢిల్లీ కార్యక్రమం ఇచ్చి ఏ విధంగానైతే రైతులు వాళ్ళ నల్ల చట్టాలను రద్దు చేసే వరకు సంవత్సరాల వరకు ఢిల్లీ పురవీధుల్లో పోరాడినలో అదే స్థాయిలో తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు కూడా బీసీల రిజర్వేషన్ 42 సాధించే వరకు పోరాటానికి శ్రీకారం చుట్టాలని తెలియజేస్తాం.